నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక వార్తా వివరాలకు వెళ్తే తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి. సంక్రాంతి శోభతో నగరం కలకలలాడుతోంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పవిత్రమైన గడియలను ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆహ్వానిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల ప్రదర్శనతో నగరం సందడిగా మారింది. గ్రామాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. కోడి పందాల బరులతో గ్రామాలు కిక్కిరిసిపోయాయి. జిల్లా, నగర ప్రజలకు పలు పార్టీల నేతలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి సాంప్రదాయ పెద్ద పండుగ సంక్రాంతి అని, ఈ పండుగను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలని కోరారు. గత సంవత్సరంలో పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలను భోగి మంటల్లో కాల్చివేసి సంక్రాంతి శుభాలు ప్రతి ఒక్కరికి కూడా కలగాలని, కనుమ ద్వారా ప్రతి ఒక్కరు కూడా పండగను ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా ఈ సంక్రాంతి సందర్భంగా గుంటూరు నగర ప్రజలకు, పుర ప్రముఖులకు, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఈ సంక్రాంతి రాబోయేటువంటి సంవత్సర కాలం పాటు ప్రతి ఒక్కరి సంకల్పమైనటువంటి రాష్ట్రాభివృద్ధి, అలాగే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం అనేటువంటి విధంగా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి తరుణంలో భగవంతుడు ఆయనకి అష్టైశ్వర్యాలు, అలాగే ఆయురారోగ్యాలు ప్రసాదించి ఆయన నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ముందుకు సాగాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. సంక్రాంతి పండుగ మరి తెలుగు ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకునేటటువంటి గొప్ప పండుగల్లో అత్యంత గొప్ప పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ఎందుకంటే సంక్రాంతి అంటే పంటలు పండి పంట చేతికొచ్చి రైతాంగం, ప్రతి సామాన్య మానవుడు ఆ పంటలకు ఆధారంగా గిట్టుబాటు ధరలు, ఆదాయాలు పెరిగి సంతోషకరంగా, ఆహ్లాదకరంగా ఉండేటటువంటి పరిస్థితులు జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి. దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఆ యొక్క పండగ యొక్క విశిష్టని పూర్తిగా అనగదొక్కి రేట్లు కాదు కదా సామాన్య మానవుడు కూడా బ్రతికేటటువంటి పరిస్థితి లేనటువంటి దానిలో ఇవాళ పండగల యొక్క ప్రాధాన్యత కోల్పోతూ ఉన్నారు. ఉన్నటువంటి సాంప్రదాయాల ప్రకారం బంధువులు, చుట్టాలు లేదా ఆత్మీయులు ఒక చోట కలుపుకొని పండగ జరుపుకునేటటువంటి దాన్ని కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితిలో ఏది ఏమైనా ఈ దుర్మార్గ ఆలోచన కలిగినటువంటి రాజకీయ స్వార్థపరులు బుద్ధి చెప్పే విధంగా మీరందరూ కూడా సుఖ సంతోషాలతో హాయిగా ఈ పండగ యొక్క వాతావరణాన్ని సంతోషంగా జరుపుకోవాలని, ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకి మరి మంచితో సంతోషకరమైన, ఆరోగ్యకరమైన మంచి జరగాలని చెప్పి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో మరింత మెరుగైనటువంటి పద్ధతుల్లో జీవనాన్ని కొనసాగించాలని సిపిఐగా ఆకాంక్షిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అంగన్వాడీలకు ఇచ్చిన హామీని అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.6 లక్షల మంది అంగన్వాడీలను సంక్రాంతి పండుగకు వైసీపీ ప్రభుత్వం దూరం చేసిందన్నారు. సమస్య పరిష్కారం కోసం చర్చలు ఎందుకు జరపడం లేదని నిలదీశారు. ఈ ప్రభుత్వానికి అంగన్వాడీలో ఉసురు తగులుతుందని తీవ్రంగా రామకృష్ణ వ్యాఖ్యానించారు. కనీసం ముఖ్యమంత్రి గారు 1 గంట సమయం కూడా కేటాయించి వారితో మాట్లాడలే. ఆయన మాత్రం బ్రహ్మాండంగా పంచె కట్టుకుని ఇంట్లో పండగ చేసుకుంటా ఉన్నాడు కుటుంబ సభ్యులతో. కానీ పాపం 1,06,000 కుటుంబాలు మాత్రం వాళ్ళ రోడ్డు ఎక్కితే వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. ఇది సరైనది కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన మాట పైన తనకి ఏమాత్రం విశ్వాసం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే సుమోటోగా ప్రకటించాలి. తాను ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తానని ప్రకటించి వారందరూ కూడా పండగ చేసుకునేటట్టు చేయాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా వారి కుటుంబాల ఉసురు తగిలి తీరుతుంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూడా నీకు తగు శాస్తి చేస్తారు.
ఈ కుటుంబాలే కాదు, వారితో పాటు వారి బంధువులు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఇవాళ చాలా బాధగా కోపంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి సుమోటోగా వారి సమస్యలు పరిష్కారం చేస్తామని సమ్మె విరమింపజేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మకర సంక్రాంతి వైభవంగా నిర్వహించారు. సకల శుభాలు కలగాలంటూ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. విశేష పుష్పాలంకరణలో పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటే మంచి జరుగుతుందని ఆలయ అర్చకులు మాధవాచార్యులు తెలిపారు. ఉన్నంతలో అన్నిటికంటే పెద్ద పండుగ ఏమిటయ్యా అంటే మనకి సంక్రాంతి పండుగ కాబట్టి అందరూ కూడా చక్కగా ప్రతి ఇంట్లో కూడా ఆనందాలతో వెల్లివిరుస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క సంక్రాంతి పండుగన సంగ్రహంగా స్వామిని దర్శించుకున్నట్లయితే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మొత్తం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా స్వామి యొక్క అనుగ్రహంతో చల్లగా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటారు. ఇప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. తర్వాత ఆషాఢ మాసంలో దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. కాబట్టి సూర్య భగవాన్ మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రమం అంటారు. ఇదే మకర సంక్రాంతి కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. కాబట్టి దీన్ని పెద్ద పండుగగా ప్రాశస్త్యం పొందింది. కాబట్టి దేవతలకి రాత్రి ఒక ఉత్తరాయణం ఒక పూట, దక్షిణాయనం ఒక పూట, అంటే రెండు కలిపి ఒక రోజుతో సమానం కాబట్టి రాత్రి పగలతో సమానం. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేస్తున్న సమ్మె సంక్రాంతి పండుగ రోజు కూడా కొనసాగుతోంది. 35వ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెను సంక్రాంతి పండుగ రోజు కూడా కొనసాగిస్తున్నారు. అంగన్వాడీలు జీవితాల్లో ప్రభుత్వం సంక్రాంతి పండుగ లేకుండా చేసిందన్నారు. పండుగ కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేసే ముఖ్యమంత్రి అంగన్వాడీలకు జీతాలను పెంచేందుకు మాత్రం ముందుకు రావడం లేదన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేంత వరకు ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దీప్తి మనోజ, రాధా, నేతాజీ, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. మా కడుపు కాలు రోడ్డు మీద ఉంటుంటే మా ఆకలి నినాదాలు మీకు మాత్రము స్పందించట్లేదు. మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాం. అదేమంటే మాకు సీఎం గారు వచ్చేసి ఇప్పటి వరకు చర్చల్లో 6 సార్లు పిలిపించారండి. ఈ 6 సార్లు మా చర్చలు మాత్రం ఫలించలేదు, విఫలమే అవుతున్నాయి. సీఎం గారు వచ్చేసి మాకు ఎటువంటి హామీ ఇవ్వట్లేదు. సలహాదారులు ఉన్న గారు సజ్జల రామకృష్ణ గారు ఒక్కళ్ళే మాట్లాడుతున్నారు. అదేమంటే అంగన్వాడీ ఉద్యోగాల నుండి మేము తొలగిస్తున్నాం, ప్రత్యామ్నాయంగా చేస్తున్నాము అని అంటున్నారు. మా సమస్యలు ఎప్పుడండి మీరు పరిష్కరించేది? సీఎం గారు జగన్ గారిని అడుగుతున్నామండి. తుళ్లూరు మండలం వడ్లమాను గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా బీజీఆర్ అండ్ వీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీకి శ్రీ చైతన్య స్కూల్ అమరావతి ఉపాధ్యాయురాలు అపర్ణ పరిశీలించి మొదటి బహుమతి సాధించిన వారికి ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయల బహుమతి అందజేశారు. అలాగే ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారందరికీ కూడా బహుమతులను ఇచ్చారు. అనంతరం అపర్ణ వివరాలను సిటీ న్యూస్ కి తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు బుర్రా వెంకట శివారెడ్డి, చుండు ఝాన్సీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ముగ్గుని మొదటి ప్రైజ్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, సంక్రాంతి అంటే ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన పంట ఇంటికి వచ్చి సుఖ సంతోషాలతో వాళ్ళ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలనే ఉద్దేశంతో చక్కగా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళు పండించిన పంట ధాన్యాలన్నీ చక్కగా ఈ ముగ్గులో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ సూర్యుడు కానీ, ఆ భోగి కుండలు, గాలిపటాలు, చెరుకు గడలు, హరిదాసు సంకీర్తనలు అంతా చక్కటి పల్లె వాతావరణం అంతా మనకి ఈ ముగ్గులో కనిపిస్తుంది. అందువల్ల ఈ ముగ్గుని మొదటి ప్రైజ్గా గుర్తించడం జరిగింది. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుటుంబంలో రాజకీయ విభేదాలు బయటపడ్డాయి. రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు టీడీపీ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. రాయపాటి కుటుంబం టీడీపీతోనే ఉందని మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, ఆయన కూతురు శైలజ ప్రకటించారు. రాయపాటి నివాసంలో మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, శైలజ మాట్లాడుతూ రాయపాటి కుటుంబం అంటే మొదటి నుంచి ఒక్కటే కుటుంబమని, రాయపాటి కుటుంబంలో నేడు రాజకీయ కలహాలు వచ్చాయన్నారు. రంగబాబు రాజకీయ లబ్ధి కోసం టీడీపీపై ఆరోపణలు చేశారన్నారు. టీడీపీపై రంగబాబు అభిప్రాయం సరికాదన్నారు. తాము టీడీపీతోనే ఉంటామని స్పష్టం చేశారు. రంగబాబు టీడీపీ అమరావతి పరిరక్షణపై చేసిన విమర్శలను ఖండిస్తున్నామన్నారు.
అమరావతి పరిరక్షణ సమితి దగ్గర అన్ని లెక్కలు ఆధారాలు ఉన్నాయన్నారు. రాయపాటి సాంబశివరావు కూడా పార్టీ వీడరని భావిస్తున్నామన్నారు. నేను కానీ మా బ్రదర్ అన్నయ్య కానీ మేము కూడా పార్టీ చేంజ్ అవ్వట్లేదు. వీఆర్ ఇన్ ఫర్మ్ డెసిషన్ టు కంటిన్యూ ఇన్ ద పార్టీ. ఇది రంగబాబు ఆలోచన ఏదో అట్లా ఇదేనట్టుంది, దానికి ఆ విధంగా అతను బిహేవ్ చేస్తున్నాడు. మేమైతే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అయితే సేల్ కానీ మేము కూడా ఇది అవ్వట్లేదు. ఏదైతే తను చెప్పాడో అది కేవలం తన వ్యక్తిగతం. అదే రాయపాటి బ్రదర్స్కి కానీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎటువంటి సంబంధం లేదు దాంతో. ఎప్పుడైతే ఎలా అయితే కాంగ్రెస్కి నిజాయితీగా పనిచేశారో కాంగ్రెస్లో ఉన్నంత కాలం ఏ పార్టీని కూడా దూషించకుండా ఏ పార్టీ నాయకులు కూడా అనకుండా, అలాగే అప్పుడు అవసరం వచ్చింది కాబట్టి టీడీపీలో, ఎందుకంటే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడదీసింది, నచ్చలేక కేవలం రాష్ట్రం కోసం పార్టీ మారారు. అప్పటి నుంచి కూడా మరి పార్టీకి నమ్మకంగా పనిచేశారు. పార్టీ కూడా మరి అదే గౌరవం ఇచ్చిందని బ్రదర్స్ మరి ఇన్నాళ్ళు కంటిన్యూ అయ్యారు ఆ పార్టీలో. అలాంటి పార్టీ మరి తను ఏ ఉద్దేశంతో మరి తనకి సీట్ ఇవ్వలేదో మరి ఏ ఉద్దేశంతో తెలియదు, కానీ అలా మాట్లాడటం తప్పనిపించి మేమందరం కూడా తన అన్న మాటల్లో వాస్తవాలు లేదు ఖండిస్తున్నాం అని చెప్పడానికే ఈరోజు మీ అందరి ముందుకు వచ్చాం. వడ్డెర యోగార్జన గుంటూరులో జరగనుంది. ఫిబ్రవరి 25న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవేళ్ల వెంకట్, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వడ్డెరలను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయి తప్ప వారి అభ్యున్నతికి ఎలాంటి కృషి చేయడం లేదని విమర్శించారు. వడ్డెర్లకి సముచిత స్థానం కల్పించే పార్టీకే తమ మద్దతు ఉంటుందని వెంకట్ తెలిపారు. రానున్న రోజుల్లో వడ్డెర్లందరూ ఒక దాడి మీద తీసుకొచ్చి రాజకీయ పార్టీలు మాకు సీట్లు ఇస్తేనే మా ఓట్లు మీకు వేస్తామనే నినాదంతో వడ్డెర యువగర్జన ఫిబ్రవరి 25 గుంటూరు నగరంలో కన్నీ విని ఎరగని రీతిలో ఆ సభని వడ్డెర యువగర్జన చేపట్టబోతా ఉన్నాం. తద్వారా మా వడ్డెర్ల సత్తా ఏంటో ఈ రాజకీయ పార్టీలకు చూపించి మా హక్కు, మాకు రాజకీయంగా రావాల్సిన హక్కులు కానీ, మైనింగ్లో మాకు రావాల్సిన హక్కులు కానీ, అదేవిధంగా కార్పొరేషన్లో మాకు నిధులు రావాల్సిన హక్కులు కానీ, కార్పొరేషన్ నిధుల గురించి కానీ అన్ని విషయాలు కూడా మేము ఆ సభలో మాట్లాడి మా వడ్డెర్ల సత్తా ఏందో ఈ రాజకీయ పార్టీకి చూపిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి సిటీ ఛానల్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.